మీ సుఖవంతమైన ప్రయాణమే మా లక్ష్యం అంటూ టికెట్ల మీద చేసుకున్న అక్షరాలనే పెద్ద భరోసాగా ఫీల్ అవుతాడు సగటు రైలు ప్రయాణికుడు. ఆ ధీమాతోనే రైలు ఎక్కి గుండెల మీద చేతులు వేసుకుని గమ్యానికి ఎదురుగా వెళ్తాడు. కానీ ఒక్కోసారి దురదృష్టవశాత్తు జరిగే ప్రమాదాలు రైలు ప్రయాణికుడి భద్రతను ఛిద్రం చేస్తుంటాయి. దీనికి తోడు చోర్ బద్మాష్ కూడా రైలు ప్యాసింజర్ల బతుకులతో చెండాటాడుకుంటున్నారు. లేటెస్ట్ గా గుంటూరు సికింద్రాబాద్ మధ్య ట్రైన్ జర్నీ అంటేనే జడుచుకునే పరిస్థితి. చోర్గాళ్ల దూకుడును అడ్డుకుందామన్న కాకీల ప్రయత్నాలు కూడా చెల్లుబాటు కావట్లేదు. ఘరానా దొంగల చేతుల్లో కంకర్రాళ్ల ముందు పోలీసుల తుపాకీ గుళ్లు కూడా అడ్డంగా ఓడిపోయాయి. మాటు వేసిన బీహారీ ఘరానా గ్యాంగ్. ఆ రూట్ లో స్పెషల్ ట్రైన్లే టార్గెట్. వారంలో 3 సార్లు చైన్ స్నాచింగ్స్. నడికుడి దగ్గర కాకీల ఎన్కౌంటర్. కంకర్రాళ్లతో కొట్టి తప్పించుకున్న ముఠా. ఎస్, ఆ రూట్ లో రైలు ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనం. పగబట్టినట్టు అక్కడే మాటు వేసి తెగబడుతోంది బీహారీ ముఠా. లేటెస్ట్ గా సికింద్రాబాద్ వైపు వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ లో తెగబడ్డారు దొంగలు. సమాచారం అందుకున్న పోలీసులు ఈసారి చోరగాళ్ల అంతు చూద్దామని డిసైడ్ అయి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. మెరుపు దాడికి దిగేశారు. ఏకంగా తుపాకులకే పని చెప్పారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. కానీ తస్కరించడంలోనే కాదు, తప్పించుకుని పారిపోవడంలో ఆరితేరిన దొంగలు పోలీసులకే టోకరా ఇచ్చి పారిపోయారు. సుమారు 5 నుంచి 7 మంది ఉన్నటువంటి నేరస్తులు దొంగల ముఠ వారిని గమనించి లొంగిపోమని గట్టిగా వారికి చెప్పి ప్రయత్నించినప్పటికీ వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కంకర్రాలు తీసుకొని పోలీస్ ఎస్కార్ట్ పార్టీ మీద దాడి చేసి పారిపోయే క్రమంలో వేరే గత్యంతరం లేక ఆత్మరక్షణార్థం ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల రక్షణార్థం వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ గారు అనే సిబ్బంది 5 రౌండ్లు పిస్టల్తో ఎస్ఐ గారు, అదేవిధంగా 4 రౌండ్లు 303 వెపన్తో కానిస్టేబుల్ శేషయ్య కాల్పులు జరగడం జరిగింది. సినీ ఫక్కీర్లో దాడి చేసి యాక్షన్ మూవీ తరహాలో పెర్ఫార్మెన్స్ ఇద్దామనుకున్న పోలీసులే దొంగలిచ్చిన రియాక్షన్ తో షాక్ అవ్వాల్సి వచ్చింది. ఫైరింగ్ లో ఎవరికీ గాయాలు కాలేదు సరికదా, దొంగలందరూ మస్కా కొట్టి పారిపోయారు. జరిగిన హోరాహోరీ ఫైటింగ్ సీన్లకు ఇవిగో ఇక్కడ కనిపించే బుల్లెట్లే సాక్ష్యాలు. పారిపోయిన దొంగల కోసం కాకీల వేట షురు అయింది. 5 టీములుగా విడిపోయి హైదరాబాద్, నెల్లూరు వైపు కొందరు, లోకల్ గా అనుమానాస్పద ప్రాంతాల్లో కొందరు సెర్చ్ ఆపరేషన్ షురు చేశారు. త్వరలోనే పట్టుకుంటామని శపథం చేసుకున్నారు. కానీ పారిపోయిన దొంగలు మామూలు దొంగలు కాదు, ఘరానా దొంగలు. జస్ట్ వారం రోజుల గ్యాప్ లోనే ఒకే రూట్ లో 3 సార్లు రైళ్లపై పడి దోచుకున్నారంటే వీళ్ల తెగింపు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జూన్ 22వ తేదీన స్పెషల్ ట్రైన్ ను టార్గెట్ చేసి 60 తులాలకు పైగా బంగారు ఆభరణాల్ని తెంచుకొని వెళ్లారు. ఈ నెల 27వ తేదీన మరోసారి విశాఖ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడి 65 తులాలు దోచుకెళ్లారు. ప్రయాణికుల తరపున సికింద్రాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. అయినా చోర్ కమిన్లు వెనక్కు తగ్గలేదు. మూడోసారి 28వ తేదీ రాత్రి చోరీకి ట్రై చేశారు. ఎస్ఐ వెంకటాద్రి అండ్ హిస్ టీం అప్రమత్తమై కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. గుంటూరు నుంచి బయలుదేరిన తర్వాత పిడుగురాళ్ల దగ్గరున్న తుమ్మల చెరువు ఏరియాలో ట్రైన్ నెమ్మదించడంతో అనుమానం వచ్చింది. చైన్ లాగి ట్రైన్ ఆపడంతో పోలీసులు అలర్ట్ అయినా దొంగలు అంతకుమించి వీరోచితంగా పోరాడి ఎస్కేప్ అయ్యారు. వెంటనే నేను అలర్ట్ చేస్తున్న మా కానిస్టేబుల్స్ని నేను కూడా కిందకి దిగాను. అప్పటికే పారిపోతూ ఉన్నారు. వాళ్ళు నేరాలకు పాల్పడటానికి వచ్చారు ఏసీపీ చేసి. వెంటనే మేము అలర్ట్ అవడంతో విజిల్స్ వేయడంతోనే పారిపోయే క్రమంలో నేను పారిపోగా వాళ్ళు ఎదురుదాడి దిగారు. మా మీద రాళ్లతో ఎదురుదాడి దిగారు. ఆ క్రమంలో నేను లొంగిపోమని చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడకుండా పారిపోతుంటే నా సర్వీస్ రివాల్వర్తో నేను 9mm పిస్టల్తో 5 రౌండ్లు ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. నా పక్కన ఉన్నటువంటి శేషయ్య కానిస్టేబుల్ కూడా తనకున్నటువంటి 303 వెపన్తో కూడా 4 రౌండ్లు ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లే వీళ్ల టార్గెట్లు. రాత్రి 12 నుండి తెల్లవారి 4 గంటల మధ్యలోనే తెగబడతారు. పిడుగురాళ్ల నడికుడి గ్యాప్ లోనే స్పాట్ ఫిక్స్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్, రోడ్డు పక్కపక్కనే ఉంటాయి. రైళ్లలో దూరి దొరికిందంతా దోచుకొని చక్కగా దిగి ఆ పక్కనే ఉన్న రోడ్డు మార్గంలో ఈజీగా పారిపోవచ్చు. అందుకే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టబుద్ధి కాలేదు దొంగలకు. పర్ఫెక్ట్ స్కెచ్, పక్కా ప్లానింగ్ చూసి ఇది బీహారోళ్ల ముఠా అని తేల్చేశారు పోలీసులు. పిడుగురాళ్ల టు నడికుడి
సరిగ్గా ఇక్కడే గత ఏడాది మే నుంచి ఈ జూన్ వరకు 4 సార్లు రైలు దోపిడీలు జరిగాయి. ఇక మీదట మీ ఆటలు సాగవు, ఎక్కడికి పోయినా వదలం, పట్టుకొని లోపలేస్తాం, చీరేస్తాం ఖబర్దార్ అంటూ వార్నింగ్లు ఇస్తూ ప్రయాణికులకు భరోసానిస్తున్నారు పోలీసులు. ముందు నేరానికి పాల్పడడానికి ప్రయత్నం చేసినా కానీ రైల్లో ఖబర్దార్, జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు, చట్ట పరిధిలో కఠినంగా చూసుకుంటాం, అవసరమైతే కాల్పులు జరుగుతాం, ఎంత దూరమైన చట్ట పరిధిలో పోలీసు సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది.